మీ వాచి లేకుండా ఒక్కరోజు గడపండి. గత సంవత్సరం ఎన్నో ఏళ్లుగా చేయలేకపోయిన పనిని చేశాను. నా వాచి ఇంటి వద్దే వదిలి ఒకరోజు మొత్తం టైం చూడకుండా గడిపేశాను. అస్తమానం గడియారం కేసి చూసుకుంటూ ఆ రోజంతా చేయవలసిన పనులను నిర్ణయించుకునే బదులు ఆ క్షణానికి జీవించాను. చేయాలనిపించింది చేశాను. అప్పుడే నేను నిజమైన మనిషినయ్యాను. కానీ వట్టి పని మనిషిని కాలేదు. తెల్లవారుజామునే నాకెంతో ఇష్టమైన పని అడవుల్లో వాకింగ్కి వెళ్ళాను. నాతో నాకెంతో ఇష్టమైన హెన్రీ డేవిడ్ థోరో రాసిన వాల్డెన్ పుస్తకం కూడా తీసుకెళ్లాను. ఒక చక్కని ప్రదేశంలో కూర్చొని అది చదివాను. సరైన సమయానికి సరి అయిన పని జరగడం అంటే ఏమిటో అప్పుడు నాకు తెలిసింది. ఈ పుస్తకంలో ఏదో ఒక పేజీ యథాలాపంగా తెరిచి చూచాను. అక్కడ ఉన్నది ఏమిటంటే, నేను ఉద్దేశపూర్వకంగాను జీవితంలోని సారాన్ని తెలుసుకునేందుకు, దాని నుంచి నేనేం నేర్చుకోగలనో తెలుసుకునేందుకు అడవుల్లోకి వెళ్ళాను. అలా కాకపోతే నేను చనిపోయే సమయానికి నేనసలు జీవించలేదని తెలుసుకోవలసి వస్తుందని, జీవితం కానిది జీవించడం నాకిష్టం లేదు. అందుకే జీవితం ఎంతో ప్రియమైనది. జీవితం నుంచి విరక్తి చెందడం నాకిష్టం లేదు. అది తప్పనిసరైతే తప్ప నాకు లోతుగా జీవించాలని ఉంటుంది. జీవిత సారాన్నంతా జుర్రుకోవాలని ఉంది. జీవం లేనిదంతా తొలగించి సంపూర్ణంగా జీవించాలని ఉంది అని రాసి ఉంది. ఈ మహానుభావుడి మాటలను గురించి ఆలోచిస్తూ నా చుట్టూ ఉన్న అద్భుతమైన పరిసర సౌందర్యాన్ని పరికించాను. తక్కిన రోజంతా పుస్తకాల షాపుల్లోనూ పిల్లలతో టాయ్ కిడ్స్ చిత్రం చూస్తూను, ఆరుబయట నా కుటుంబంతో కూర్చొని కబుర్లు చెప్పుకోవడంలోనూ, నాకిష్టమైన సంగీతం వినడంలోనూ గడిపేశాను. అందుకే ఖరీదైన వినోదం ఏమీ లేదు, సంక్లిష్టమైన ప్రణాళికలు ఏమీ లేవు. కానీ దీనిలో గొప్ప సరదా ఉంది. మీరు ట్రై చేయరు?